సోదరిమణులారా, ఈరోజు మన గ్రామం గురించి, మన గ్రామంలో ప్రజలు సరదాగా ఉండడం గురించి మంచి బుర్రకథలం వచ్చింది. ఆ బుర్రకథలం మనం ఏం తప్పులు చేస్తున్నాం, ఏం చేయకూడదు, ఏది మంచి అని చెబుతూనే కడుపొబ్బ నవ్విస్తూ ఉంటారు. కమ్మగా తీయగా సులువుగా అందరికీ అర్థమయ్యేటట్టు అందరికీ ఉపయోగపడేటట్టు ఏదైనా బుర్రకథ చెప్పండి అక్కయ్య. అరే నాయనా, నేను చెప్పేది అలాంటి బుర్రకథ కాదురా. మరే ఒక్క ఫోన్ కాల్, ఒక్క మెసేజ్ తోనే మన బతుకుల్ని బొగ్గి పాలు చేసేటి గాథ. ఒక్క ఓటీపీ చెప్పడంతోనే మనల్ని అందరినీ చిక్కుల్లో పడేసేటి వింత గాథ. అందుకే ఈ సైబర్ నేరగాళ్ళ ఉచ్చుల్లో పడకుండా ఈ బుర్రకథ వినరా సోదర, చెబుతాము మేము వినుల విందుగరా. సోదరా, నీకు వాట్సాప్ ఉందా? వాట్సాప్ వాట్సాప్ లో మ్యారేజ్ ఇన్విటేషన్ ఎప్పుడైనా వచ్చిందా? వచ్చాక అన్నోన్ నెంబర్ నుంచి మ్యారేజ్ ఇన్విటేషన్ ఏమైనా వచ్చిందా? అన్నోన్ నెంబర్ నుంచి మ్యారేజ్ ఇన్విటేషన్ వచ్చిందే అనుకోండి, మీరు దాన్ని క్లిక్ చేశారే అనుకోండి, మీ జీవితం అంతా సంకనాకిపోయినట్టే. ఇంకా ఆల్రెడీ పోయినాడు. అసలు విషయం ఏంటో చెప్పకయా. అది కాదు నాయనా, అన్నోన్ నెంబర్ నుంచి మ్యారేజ్ ఇన్విటేషన్ క్లిక్ చేస్తే దానిలో ఉన్న ఏపీకే ఫైల్ డౌన్లోడ్ అయ్యి నీ ఫోన్ హ్యాక్ అయ్యి ఇంకా నీ అమౌంట్ అంతా గల్లంతైనట్టే. అదే కాదు సోదరా, గ్యాస్ కనెక్షన్ల పేర్లతో డబ్బులు లింకులు వస్తాయి. ఈ చలాన్ల పేరుతో లింకులు, ఏపీకే ఫైళ్లు వస్తాయి. డబ్బులన్నీ దోచేస్తారు. బ్యాంకు నుంచి మెసేజ్ పంపించినట్టు పంపిస్తారు. మీ బ్యాంకులో ఒక్క రూపాయి కూడా ఉండకుండా దోచేస్తారు. వాటర్ బిల్ అంటూ లింకులు పంపిస్తున్నారు. ఉన్న డబ్బులు మొత్తం తోడేస్తున్నారు. పెండింగ్ కరెంటు బిల్ అంటారు. మన అకౌంట్ లో కరెన్సీ కూడా ఉండదు. చివరికి పిఎఫ్ లో ఉన్న అమౌంట్ కూడా వదలడం లేదు. అయినా గానీ ఇవన్నీ కూడా డబ్బులున్న వాళ్ళకి ఎదురయ్యే సమస్యలు. నా దగ్గర డబ్బులు లేవు, అకౌంట్ లేదు, నాకేం సమస్యలు లేవు కదా. నీలాంటి వాళ్ళకి కాదు, బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు లేకున్నా మీ బ్యాంకు డీటెయిల్స్ యూజ్ చేసి రుణం తీసుకొని మీ పేరు మీద సొమ్మంతా కాజేస్తున్నారు. అందమైన అమ్మాయిల పేరిట ఆన్లైన్ లో మీకు వలలు విసురుతారు. ఆ వలలో చిక్కుకున్నారే అనుకోండి, మీకు చుక్కలే చుక్కలు. పెద్ద కంపెనీలో ఉద్యోగాలు అంటారు, లక్షల్లో ప్యాకేజీలు అంటారు. అప్లికేషన్ ఫీజులు, ఇంటర్వ్యూ ఫీజులు, ప్రాసెసింగ్ ఫీజులు అని చెప్పి మన ఫ్యూజులే ఎగరగొట్టేస్తున్నారు. మరి వీటిని అరికట్టడానికి మార్గమేమీ లేదా? ఎందుకు లేదు సోదరా, పోలీసు వారు చెప్పిన జాగ్రత్తలన్నిటినీ పాటిస్తూ నీకు ఎటువంటి లింక్స్ వచ్చినా క్లిక్ చేయకుండా జాగ్రత్త వహించాలి. మీరు మోసపోయిన వెంటనే పోలీసుల్ని సంప్రదిస్తే డబ్బులు రికవరీ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. వెంటనే 1930కి కాల్ చేయండి లేదా cybercrime.gov.in లో మీ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోండి. పోలీసులు మీకు అండగా ఉంటారు. పోలీసులు మీకు అండగా ఉంటారు.